డాలర్ ఆధిపత్యానికి ముగింపు బంగారమేనా? ప్రపంచ దేశాల వ్యూహమేంటి? మార్కెట్లో బంగారం ధరలు ఎప్పుడూ అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా అమెరికా డాలర్కు బంగారానికి మధ్య బలమైన సంబంధం ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు డాలర్ కంటే బంగారం వైపే మొగ్గు చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది బంగారం పెట్టుబడిదారులకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఒక్క ఏడాదిలోనే సుమారు 80% వరకు ధర పెరిగింది. బంగారం చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ధర పెరగడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లాభాలు వస్తాయనే ఆశతో సామాన్య ప్రజలు బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని ఆకస్మిక నిర్ణయాలు, సుంకాల విధింపు వంటి చర్యల వల్ల అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. దీనివల్ల సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు అందరూ మళ్లారు. సాధారణంగా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు, అంటే మన దేశంలో ఆర్బీఐ ఉంది కదా, అలా అన్నమాట, తమ వద్ద డాలర్స్ను ఎక్కువగా, బంగారాన్ని తక్కువగా ఉంచుకుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఓవైపు బంగారం ధర పెరగడం, మరోవైపు బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండడంతో ఇప్పుడు డాలర్ నిల్వలు మరియు బంగారం నిల్వలు సమానమయ్యాయి. త్వరలోనే బంగారం డాలర్ను మించిపోతుందని అంచనా వేస్తున్నారు. రష్యా నౌకలను అమెరికా దళాలు అడ్డుకోవడంపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో డాలర్ కంటే బంగారమే సురక్షితమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. డెలాయిట్ సంస్థ చేసినటువంటి ఒక సర్వే ప్రకారం ప్రజలు ఇప్పుడు బంగారాన్ని కేవలం ఒక వస్తువుగా కాకుండా సంపదను పెంచుకునే మార్గంగా చూస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే బంగారం ఎక్కువ లాభాలు ఇస్తోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. యుక్రెయిన్ యుద్ధం టైంలో రష్యా వద్ద ఉన్న డాలర్లను అమెరికా స్తంభింపజేసింది. దీనిపై రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అప్పుడే హెచ్చరించారు. భవిష్యత్తులో అమెరికా తమ డాలర్స్ను కూడా ఎక్కడ స్తంభింపజేస్తుందనే భయంతో అనేక దేశాలు తమ విదేశీ నిల్వల్లో బంగారాన్ని పెంచుకుంటూ డాలర్ను తగ్గిస్తూ వస్తున్నాయి.